ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. ఇది ఒక ప్రాజెక్ట్ ఉన్నా కానీ ఒక పెడగాలిగా చెప్పవచ్చు. అంటే ప్రాజెక్ట్ అంటే ఇక్కడ కన్ఫైన్ అయిపోతుంది. ఒక విద్యాబోధన అనేది దీన్ని తీసుకోవచ్చని చెప్పి దీన్ని తీసుకొచ్చాను. యాక్చువల్గా మా గవర్నమెంట్ స్కూల్ తీసుకుంటే ఎన్ఏఎస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అక్కడ అసలు అంటారు యాన్యువల్ స్టేటస్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్స్ ఎప్పుడు ఏ మీరు చూస్తారని ఫలితాలు దారుణంగా ఉంటుంది. అంటే మా గవర్నమెంట్ స్కూల్ నేను చెప్తూ ఉంటుందని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎలా ఉంటుంది దే ఆర్ అనేబుల్ టు రీడ్. పిల్లలు బయట వెళ్ళిపోతే చదువుకునే వస్తారంటే చాలా మంది పిల్లలు చదువులేని పిల్లలు లేరని చెప్పండి. ఎక్సలెంట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు తక్కువ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే చాలా డల్గా ఉంటారు, అనేబుల్ టు రీడ్. అటువంటి పిల్లలు వాళ్ళని ఎలా ఎన్లైట్ చేయాలి, ఇంకొంచెం వాళ్ళని ఎలా డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏమంటే నేను గతంలో ఏం చేశానంటే పవర్ పాయింట్ రిసెంట్లీ పవర్ పాయింట్ యూజ్ చేస్తాను. పిఎల్ఎల్ క్లాస్ మనం లాస్ట్ టైం స్టేట్ అవుట్ ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చేసిన తర్వాత పిల్లవాడేమో క్లాస్ రూమ్లో చేస్తాడు, మరి క్లాస్ నుంచి బయటకు వస్తే పిల్లవాడు వాటిని మర్చిపోతున్నాడు. సో లెర్నింగ్ని క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ బయటకి ఇంటికి కూడా ఎక్స్టెండ్ చేయాలనేది ఆ కాన్సెప్ట్ నేను తయారు చేసిందే రాంప్ ఆన్ ల్యాప్. రాంప్ అంటే అల్లరిగా ఆడుకోవడం. సో ఇది ఏమైతుందంటే మనం ఎప్పుడైతే పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తామో చాలా కష్టమైపోతుంది, నేర్చుకోవడం కష్టమవుతుంది. ఇక అక్విజిషన్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. అక్విజిషన్ అంటే తెలిసి ఉంటుంది, సముపార్జన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అపార్ట్మెంట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్న పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, కలిసి ఆడుకున్నప్పుడు బెంగాలీ మదర్ టంగ్ ఉన్న అబ్బాయికి ఫ్రెండ్ కన్నడ మదర్ టంగ్ ఉన్న అబ్బాయికి కలిసి ఆడుకున్నట్టు ఒకరిలాంటి ఈజీగా వచ్చేస్తుంది. ఎలా వస్తుందంటే వాళ్ళు నేర్చుకోవడం లేదు, కలిసి ఆడుకోవడం వల్ల ఏమవుతుందంటే దే ఆర్ లర్నింగ్ ది లాంగ్వేజ్ ఈజీలీ. సో ఇక్కడ మా స్కూల్ పిల్లలకి పరిస్థితి ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు రీడ్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ నాట్ ఆల్ స్టూడెంట్స్ ఆ చదవలేని పిల్లలు బయటకు వచ్చినప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యారు. సో అది ఇంకా తెలుగే చదువుకుని ఇంగ్లీష్ మీడియం రావడం అనేది ఇంకా కష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో పిల్లవాడికి మనము కాన్సెప్ట్స్ చదవడం, క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఏముంది చదవడం కష్టము, ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలా, తర్వాత ఆన్సర్ రాయాలి. సో రైటింగ్ స్కిల్ ఉన్నా కానీ పిల్లవాడికి చదివేగా రానప్పుడు పిల్లవాడిని చదువులో ఎలా ఇన్వాల్వ్ చేయాలా, ఎందుకు చదవడం, ఇంటికి వెళ్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు డైవర్ట్ అయిపోతున్నారు, క్లాస్ రూమ్ బయటకు వచ్చినా డైవర్ట్ అయిపోతున్నారు. సో వాళ్ళు క్లాస్ రూమ్ బయట ఇంటికాడ కూడా ఏం చేయాలా, లెర్నింగ్లో ఇన్వాల్వ్ చేయాలా, లెర్నింగ్ అనేదాన్ని అక్విజిషన్గా మార్చాలనుకుంటూనే రాంప్ ఆన్ ల్యాప్. అంటే సరదాగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి క్లాస్కి ప్రతి కాన్సెప్ట్కి ఒక బాక్స్ తయారు చేస్తాను. ఈ బాక్స్ ఏం చేస్తానంటే నేను కంప్యూటర్ ప్రింటర్ పెట్టుకుని కీ టెర్మినాలజీ అంతా కాన్సెప్ట్ టెర్మినాలజీ అంతా తయారు చేసి మనకు కేరళలో ఆనంద్ అని చెప్పి ఒక ప్రొఫెసర్ మేడం ఆయన వచ్చి డిస్కోర్స్ మెథడాలజీ అని చెప్పి చెప్పారనమాట. అంటే డిస్కోర్స్ ఓరియంటెడ్ లెర్నింగ్ అంటాం. అంటే పిల్లలకి పాఠం చెప్పకుండా మనం చర్చిస్తూ పాఠం నేర్చుకోవడం అనమాట, డిస్కషన్ అన్నట్టు. ప్లస్ ఆర్గానిక్ రీడింగ్, గ్రాఫిక్ రీడింగ్ అన్నమాట. పిల్లవాడికి ఇంగ్లీష్ రాకపోయినా కానీ 2 years కిట్ తీసుకున్నాం అనుకోండి, 2 years కిట్కి ఏది 5 star చాక్లెట్, ఏది క్యాడ్బరీ చాక్లెట్, ఏది డెజర్ట్ చెప్తారనమాట. వాడికి స్పెల్లింగ్ సేమ్ రావు, వాడికి దాన్ని చూస్తాను ఆర్గానిక్ రీడింగ్ అంటాం. ఈ అక్షరాలు చూస్తాను వాటికి గ్రాఫిక్ రీడింగ్ అంటాం. అంటే పిల్లవాడికి చదువు రాకపోయినా కానీ దాన్ని గుర్తించే శక్తి వస్తుంది అనమాట. ఈ గ్రాఫిక్ రీడింగ్ని ఆర్గానిక్ బేస్ చేసుకుని పిల్లలకి ఏం చేయించుకున్నాం అంటే వాటిని లెర్నింగ్ వైపు మళ్ళించవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రింట్అవుట్ చేసి వీటిని వేస్ట్గా ఉండే అట్టల పైన అతికిచ్చేసి ఇట్లా వేస్ట్ అట్టల పైన అతికిచ్చేసి వాటిని ఇట్లా టీఎల్ఎం లాగా తయారు చేసి పిల్లవాడికి ఈ బాక్స్ ఇచ్చేస్తాను. ఈ పిల్లలు ఈ బాక్స్ తీసుకెళ్ళి ఇంటికాడ వాళ్ళు చదువుకుంటారు, ఆడుకుంటారు. ఈ పిల్లలు యూజ్ చేయడం వల్ల ఇట్లా దీంట్లో ఒక కీ షీట్ ఉంటుందన్నమాట. ఈ కీ షీట్ మనం ముందే పెట్టేసి ఉంటాము. ఈ కీ షీట్ని చూసుకోవచ్చు వాళ్ళు. ఇవన్నీ కింద బోర్డు లెర్నింగ్ బై ప్లేయింగ్. సో ఇక్కడ పిల్లలు ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ చేయండి, నేను ఒక కార్డు ఓపెన్ ఇది ఆల్రెడీ టైటిల్స్ ఎక్స్ప్లిసిట్ సిస్టమ్, సర్క్యులేట్ సిస్టమ్ ఇచ్చాము. కార్డు అది పెట్టేసాం మేడం. దీన్ని పెట్టేసి దీనికి క్లోజ్ పార్ట్స్ ఓపెన్ చేయండి. సో దాన్ని మీరు చదువుతారు బ్లడ్ వెసల్స్. ఇట్ బిలాంగ్స్ టు విచ్ సిస్టమ్, ఎక్స్ప్లిసిట్ సిస్టమ్ ఆర్ సర్క్యులేటెడ్ సిస్టమ్. సో కరెక్ట్ సర్క్యులేట్ పెట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇది ఓపెన్ అవుతుంది మేడం. అది హెడ్డింగ్ అట్లే ఉంటుంది, హెడ్డింగ్ అట్లే ఉంటుంది. అది నెక్స్ట్ ఆర్గనైజ్ వచ్చింది. నెక్స్ట్ ర్యాండమ్గా తీసుకోండి, ఇరవై ఓపెనింగ్ వచ్చింది ఎక్స్ప్లిసిట్ సిస్టమ్. సో నెక్స్ట్ కిడ్నీస్ వచ్చింది. సో ఇట్లా పిల్లవాడు ఆడుకున్న తర్వాత దీనికి ఆన్సర్ షీట్ ఉంటుంది. ఈ ఆన్సర్ షీట్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మనకి స్కోర్ కార్డు ఉంటుంది. ఈ స్కోర్ కార్డు సో లెర్నింగ్ అనేది అక్విజిషన్గా మారితేనే పిల్లవాడు సరదాగా అంటే క్లాస్ రూమ్ నుంచి బయట కూడా క్లాస్ రూమ్ బయట, స్కూల్ బయట, ఇంటికాడ ఆడుకోవాలని చెప్పేసి ఎగ్జాంపుల్ పిల్లలు
గ్రౌండ్ మన వరండాలో ఆడుకుంటున్నారు అనమాట. సో ఈ పిల్లలకి ఇంటికే ఇచ్చేస్తాం బాక్సెస్. పిల్లవాడు ఆ టెర్మినాలజీ పైన ఆ టాపిక్ పైన కమాండ్ ఇస్తే వాడికి ఇంకో బాక్స్ ఇచ్చి మార్కిస్తాం. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, లెర్నింగ్ అనేది వాడికి ఈజీ అవుతుంది. మెల్లిమెల్లిగా వాడు లెర్నింగ్ వైపు వస్తాడు. సో ఈ విధంగా పిల్లలకి నేర్పించడం అనేది దీంతో చేయడం. అలాగే ల్యాబ్ ఆన్ ల్యాబ్ అంటే మనం ఏం చేస్తామంటే ల్యాబొరేటరీ అంటేనే బిగ్ ఎక్విప్మెంట్ చూసుకుంటాము, కానీ ఇది చూస్తాను డెవలప్ చేయలేదు. డెవలపింగ్ ప్రాసెస్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కెమికల్స్ అన్ని చిన్నగా తీసుకొస్తాం, బాక్స్లో పెట్టుకోండి. క్లాస్ రూమ్ కెమికల్ ఏం చేయొచ్చు అంటే ఇది H2S సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది మనం పడుకోవడానికి ఇది పిల్లలకి క్లాస్ రూమ్లో యూజ్ చేస్తామంటే ల్యాబ్ అనేది ల్యాబ్ పోకుండా ఒక డ్రాప్ చేస్తామంటే నెక్స్ట్ ఇది దాన్ని ఇండికేటర్. సో అది రెడ్గా మారింది అంటే యాసిడ్ అంటే టెస్టింగ్ హోల్డ్ మామూలుగా ఏం చేస్తాం దాదాపు ఇంత దీంట్లో హాఫ్ యూజ్ చేసేస్తాం. అలాగే యాసిడ్ ఇట్లా యాసిడ్ వేస్తాం టెస్టింగ్. సో ఒక ప్రాబ్లం మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా దీన్ని మన టిష్యూ పెట్టి క్లీన్ చేసే ఇండికేటర్ అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. అట్లా నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మీరు అంటే నేను పూర్తి స్థాయి డెవలపింగ్ ప్రాసెస్లో ఉంది. ఇటువంటి బాక్సెస్ లాగా తయారు చేసి ప్రతి బాక్స్ మనం ల్యాబొరేటరీకి వెళ్ళకుండా సింపుల్గా పిల్లవాడిని వాడి టేబుల్ పైన పెట్టి టేబుల్ పైన పెట్టేసి వాళ్ళకి కార్డ్స్ ఇచ్చేసి చేయించండి. మామూలు మాకు నో బ్యాక్ డే ఉంటుంది సాటర్డే. ఈ నో బ్యాక్ డే పిల్లవాళ్ళని పర్ఫార్మెన్స్ చేయించి వాటిని యూట్యూబ్లో వీడియోస్ చేసి వాళ్ళకి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వల్ల పిల్లల్లో కొంచెం ఆసక్తి నా వీడియో యూట్యూబ్లో చూసుకోవచ్చు అని చెప్పి అంటే కంప్లీట్ పిల్లల్ని ఏ విధంగా ఎడ్యుకేషన్ మళ్ళించాలని చెప్పి దీంతో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఇది ఒక పెడగాలి. దీన్ని మీరు ప్రమోట్ చేసినట్లయితే ఎక్కువ మంది టీచర్లు చూసినట్లయితే ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్లో వెళ్తున్న విద్యార్థులకి ఎన్లైట్మెంట్ ఇచ్చే ప్రాసెస్ అవుతుంది. కాబట్టి నా ఎగ్జిక్యూటివ్ కన్సిడర్ చేస్తున్నారు. పిల్లలకి ఇట్లా ఉండడం తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.